ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. పోయి తోక నాకే రావాలా? ఆ రష్మి చూడు తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరో చెప్పాను నీకు? ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన ప్రోగ్రామ్ లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలి మెంటదానా జర నా ముఖం మీద వేస్తా. బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. స్వామి నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. స్వామి పేరు ఇంకా పేరు పెట్టలేదేనా? ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక నాయనా? కోరిక ఇంకా కొత్త కోరిక కోరుకాను. నేను మీలో దేవుడిని అయిపోను స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరి కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరి కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ని కొడుక? ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే, గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు ఇవే ఇస్తారు. నేను చచ్చిపోయినా అనుకో, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూసుకుని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఏమండి ఎంత మాట అన్నారండి? మీరు చెప్పినట్టే చేస్తానండి. నా చేతిలో ఉన్న ఈ జలానితో దీన్ని ఎలా బంధిస్తానో చూడు. గురుగారు మీరు స్పెషల్ గా వాటర్ ఎక్కలేదు, మీరు డైలాగులు చెప్తుంటేనే తొఫరలాడిపోతా వచ్చి.